Good morning, students. Today we will be discussing about the topic Antarctica heads towards climate tipping point by 2060. అంటే ఏంటి అంటార్టికా అనేది చాలా తీవ్రమైన క్లైమేట్ చేంజ్కి లోనవుతుంది. అంటే టిప్పింగ్ పాయింట్ బై 2016 కల్లా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడున్న ఐస్ కానీ మెల్ట్ అయిపోతుంది అనమాట, ఐస్ షెల్స్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు? క్లైమేట్ టిప్పింగ్ అంటారు. సో దేర్ ఆర్ సెవెరల్ ఐస్ షెల్స్ ఇన్ అంటార్టికా. అంటార్టికాలో చాలా ఐస్ షెల్స్ ఉన్నాయి. అంటే గుట్టలు గుట్టలుగా ఐస్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఫ్రీజింగ్ కండిషన్లో ఉంటుంది. సో ద వార్మింగ్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఈజ్ మెల్టింగ్ దేర్ లోవర్ ఎడ్జెస్. సో ఇలా ఉన్న ఐస్ షెల్స్ని ఓషన్ వాటర్ వార్మ్ అవ్వడం వల్ల అక్కడున్న ఐస్ షెల్స్ యొక్క లోవర్ పోర్షన్, అంటే కింద బాటమ్ పోర్షన్ని మెల్ట్ అవుతూ వస్తుందన్నమాట. దిస్ డీస్టెబిలైజ్ దెమ్ క్రియేటింగ్ ఓపెన్ ఫ్రాక్చర్. సో ఇది కింద బేస్ కనుక మెల్ట్ అయితే ఆటోమేటిక్గా క్రాక్స్ అనేవి ఏర్పడతాయి ఈ ఐస్ షెల్స్లో. సో ఈ బేస్ మెల్ట్ అవ్వడం వల్ల ఓపెన్ ఫ్రాక్చర్స్ అనేవి అవుతున్నాయి. సో దీస్ ఐస్ షెల్స్ బ్రేకప్ అండ్ ద టవరింగ్ ఐస్ క్లిఫ్స్ మే నాట్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్. సో ఈ క్లిఫ్స్ అంటే ఇక్కడ ఒక మౌంటైన్ లాగా ఉంటాయి. మౌంటైన్ యొక్క చివరిగా ఉండే టిప్ని క్లిప్స్ అంటారు అనమాట. సో బేస్ కనుక క్రాక్స్ వస్తే ఆటోమేటిక్గా క్లిప్స్ కూడా క్రాక్స్ వచ్చి కూలిపోతాయి అన్నమాట. సో దీన్ని ఏమంటారు? క్లైమేట్ టిప్పింగ్ అంటారు. సో దస్ ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ అంటార్టికా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇర్రివర్సబుల్ క్లైమేట్ చేంజ్. అంటే ఇంకా రివర్స్ కాలేని ఇర్రివర్సబుల్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది క్లైమేట్ చేంజ్ అంటార్టికాలో. సో దట్ ఈస్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఇట్స్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్. ఇక చివరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఐస్ అనేది బ్రేక్ అయిపోయి ఆ షెల్స్ అన్ని కూడా అంటార్టికా యొక్క రూపురేఖలు అనేవి మారిపోతూ ఉన్నాయి. సో దేర్ ఆర్ ఇరివర్సిబుల్ క్లైమేట్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్? సో ద ఫిఫ్త్ assessment report of intergovernmental panel on climate change define climate tipping point as the irreversible change in the climate. It is the irreversible change in the climate system. It is often referred to as runaway climate change. Irreversible change అయ్యే స్థితిని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏం డిఫైన్ చేసింది? క్లైమేట్ టిప్పింగ్ పాయింట్. అంటే చివరికి క్లైమేట్ ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోవడాన్ని క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటాం. సో ఇది ఏంటంటే దీన్ని రన్ అవే క్లైమేట్ చేంజ్ అని కూడా అంటాం. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇక రన్ అవే మన చేతుల్లో ఉండదు. సో అది దాటిపోయింది అనమాట. సో హవెవర్ ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇది సిమిలర్ కాదు. రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే వర్డ్ కూడా ఉంది, కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో రన్ అవే క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ చేంజ్ విచ్ ఈస్ ఆఫెన్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద నార్మల్ కండిషన్స్. సో రన్ అవే క్లైమేట్ చేంజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటో మనం చదువుదాం. ఇట్ అకర్స్ వేర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ది ప్లానెట్ ప్రివెంట్స్ ద ప్లానెట్ ఫ్రమ్ కూలింగ్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత ఘనంగా ఉంటాయంటే ఇక మన ప్లానెట్ అనేది ఎప్పటికీ కూల్ అవ్వని సిచ్యువేషన్ లోకి వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట. సో ఎక్స్ట్రీమ్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ యొక్క బ్లాంకెట్ లాగా ఉంటుంది. ఈవెన్ మన ప్లానెట్ని కూల్ అవ్వకుండా చేసే సిచ్యువేషన్ని, ఎక్స్ట్రీమ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సిచ్యువేషన్ని రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటాము. ఇట్ క్రియేట్స్ ఇర్రివర్సిబుల్ క్లైమేట్ చేంజ్. ఇది కూడా ఇర్రివర్సిబుల్ క్లైమేట్ చేంజ్, కానీ ఇది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనమాట. సో ద రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ సో ఎక్స్ట్రీమ్ దట్ ఓషన్స్ బాయిల్ అవే అండ్ రెండర్ ద ప్లానెట్ అన్ఇన్హాబిటబుల్. ఎంత వేడిగా ఉంటుందంటే ప్లానెట్, ఓషన్ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఆల్ ప్లానెట్ కూడా అన్ఇన్హాబిటబుల్, ఎవరు నివసించేటట్టుగా ఉండదు. ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ క్లైమేట్ స్టేట్. ఇర్రివర్సిబుల్, ఎప్పటికీ కూడా మనము రివర్స్ తెచ్చుకోలేనిది. సో ఇది ఎక్కడ అయింది? వన్ ఆఫ్ ద ప్లానెట్లో అయిందనమాట ఈ సిచ్యువేషన్. అదేంటంటే వీనస్లో. సో ఇప్పుడు ప్రెసెంట్గా మనము రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో లేము, కానీ వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ రన్ అవే క్లైమేట్ చేంజ్లో ఉన్నాము. సో రన్ అవే క్లైమేట్ చేంజ్ కనుక కొంచెం ఎక్స్ట్రీమ్గా అవుతే వీ మే గో ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో వీ నీడ్ టు సేవ్ అవర్ ప్లానెట్. Thank you. Thank you very much.